జోస్ కనపడతలేదు మరి. జై టీసీఏ, జై టీసీఏ. అందరికీ నమస్కారం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలనే ఒక మైల్ స్టోన్, ఒక మలుపురాయి అనుకోవచ్చు. ఈరోజు మనం ఇన్ని రోజులు 4 గోడల మధ్యలోనే చర్చించుకుంటున్నాం. ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చినాం, పబ్లిక్లోకి వెళ్ళాలి. ఇది ప్రజా పోరాటంగా మలుచుకోవాలి, ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకురావాలి. క్రికెట్ లవర్స్ అందరూ ఒక ఉద్యమ స్ఫూర్తితోని ఈ యొక్క బీసీసీఐ మీద కానీ హెచ్సిఏ మీద కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలనేదే మా ఉద్దేశం. ఈ యొక్క తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దీక్షా శిబిరానికి విచ్చేసినటువంటి మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గవర్నింగ్ కౌన్సిల్ కో చైర్మన్, మాజీ అధ్యక్షులు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఎండల లక్ష్మీనారాయణ గారికి స్వాగతం. గట్టిగా మనకు ఈ యొక్క ఉద్యమాన్ని మొదటి నుంచి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ను స్థాపించి గత 12 సంవత్సరాలుగా ఈ ఉద్యమానికి మూల బిందువు అయినటువంటి మన సెక్రటరీ ధరం గురువారెడ్డి గారికి స్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి స్వాగతం. అట్లానే ఆల్ జోన్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జెస్ అందరికీ, అన్ని జిల్లాల నుంచి విచ్చేస్తున్నటువంటి క్రీడాకారులు మరియు మన అభిమానులు, క్రీడాకారుల యొక్క పేరెంట్స్ అందరికీ కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు చూడండి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ యొక్క పనితనము ఒకవైపు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పనితనం మరొక వైపు. నక్కకు నాగలోగానికి ఉన్న తేడా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ 32 జిల్లాలలో వేలాది మంది క్రికెటర్స్ను తయారు చేసింది. ఈరోజు ఒక్క రూపాయి కూడా బీసీసీఐ నుంచి కానీ హెచ్సిఏ నుంచి కానీ తీసుకోకుండా వేలాది మంది క్రికెటర్స్ను తయారు చేసిన చరిత్ర తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 100 కోట్ల రూపాయలు బీసీసీఐ నుంచి వచ్చిన మనీని మెక్కుతున్నారు, పందికొక్కుల్లాగా మెక్కుతున్న చరిత్ర హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. మిత్రులారా, ఒక్క క్రికెటర్ను కూడా ఇప్పటి వరకు రంజీ లెవెల్లో తయారు చేసింది లేదు. 32 జిల్లాల నుంచి ఒక్క ఐపీఎల్కు ఆడిన చరిత్ర లేదు, ఒక కంట్రీకి రిప్రజెంట్ చేసిన చరిత్ర లేదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చరిత్ర అంతంత మాత్రమే. హైదరాబాద్కు ఉన్నటువంటి చరిత్ర మనకు తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 130 సంవత్సరాల పైన స్థాపించబడినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్. ఒక్క విషయం ఆలోచించండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్ అవుతాడు, కార్యదర్శి అరెస్ట్ అవుతాడు, కోశాధికారి అరెస్ట్ అవుతాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అందరూ అరెస్ట్ అవుతారు. అయినా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నడుస్తూ ఉన్నది. ఎట్లా నడుస్తూ ఉన్నది? ఎందుకోసం నడుస్తూ ఉన్నది? ఎవరి కోసం నడుస్తూ ఉన్నది? ఒక్క క్రికెటర్నన్నా మీరు తయారు చేస్తున్నారా? ఉన్న ఓట్లలో 206 ఇక్కడి నుంచే ఉంటే మొత్తం 32 జిల్లాలకు వెళ్ళి 9 ఓట్ల. మళ్ళీ నువ్వు ఏం క్లెయిమ్ చేస్తున్నావు? హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీసీసీఐకి నువ్వు ఇచ్చిన రిప్రజెంటేషన్లో, మెమరాండంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏం చెప్తుంది? మేము మొత్తం తెలంగాణను పాలిస్తామంటాం. 9 ఓట్లతో నువ్వు తెలంగాణ పాలిస్తానవా? ఉన్న మొత్తంలో 206 ఓట్లు హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ క్లబ్స్ అందరు కలిసి ఒక కాకస్ ముఠాగా తయారయ్యి ఒక ప్రైవేటు గుత్తాధిపత్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓన్లీ డబ్బులు సంపాదించే పరమావధిగానే నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.
బీసీసీఐకు నువ్వు ఆడిట్ ఇయ్యవు, మరి బీసీసీఐ కూడా ఎట్లా ఊపుకుంటుందో తెలియదు మనకు, ఆడిట్ లేకుండా. ప్రతి 3 సంవత్సరాలు వరుసగా ఆడిట్ రిపోర్ట్ కనుక ఇవ్వకపోతే అది డిఫంక్ట్ కింద దాన్ని డిస్మిస్ చేస్తారు చట్ట ప్రకారంగా. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఆడిట్ ఇవ్వకున్నా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నడుస్తుందంటే ఇది ఆశ్చర్యమా కాదా? మరి జిల్లాలన్నీ తన వందిగామతులు అందరినీ ఏజెంట్లా పెట్టుకున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. జిల్లాకు ఒక్కరిని పెట్టుకొని ఏది ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు 33 జిల్లాలుగా మారినాం, వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు. పాత ఉమ్మడి జిల్లాలకు 10 ఒకటి హైదరాబాద్ అనుకుంటాం, మిగతా 9 జిల్లాలకు ఒక్కొక్కరిని పెట్టుకొని 9 ఓట్లు వాళ్ళందరినీ కుక్కకు బొక్కేసినట్టు తలాగింతంతా అమౌంట్ ఇస్తారు అన్నట్టు ఈ యొక్క ఇన్ఛార్జెస్కు. ఖమ్మంకి ఇంత, వరంగల్లోనికి ఇంత, కరీంనగర్లోనికి ఇంత, మహబూబ్ నగర్లోనికి ఇంత, నల్గొండలోనికి ఇంత, 1 2 కోట్లు వాళ్ళకి అంతే చాలు. ఆ 1 2 కోట్లు కూడా జిల్లాలకు ఇచ్చిన ప్రతినిధులు ఏమైనా జిల్లాల ఖర్చు పెడుతున్నారంటే లేదు, వాడు జేబులు వేసుకున్నాడే. జిల్లాలకు ఇస్తే వాడు జిల్లా ప్రతినిధి వాడు జేబులు వేసుకుంటాడు. ఇక్కడికి 100 కోట్లు వస్తే ఆ జిల్లాలకు 1 కోటి పంపినా 9 కోట్లు, 2 కోట్లు పంపినా 18 కోట్లు, మిగతా 82 కోట్లు వీడేసుకుంటాడు హెచ్సిఏ ఆఫీస్ బేరర్స్. ఇదేనా క్రికెట్ గురించి పట్టించుకోరా మీరు? క్రికెట్ అభివృద్ధి గురించి పట్టించుకోరా? జిల్లాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేసినామా? క్రికెట్ స్టేడియంలు ఎక్కడైనా కట్టించినామా? అరే ఇంత రాష్ట్ర రాజధానిలో నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు బీసీసీఐ పంపినా ఒక్క స్టేడియం లేదు పట్టుమని మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఉన్నదా, విషయం ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్లో ఉన్న స్టేడియం కూడా అది లీజుకే తీసుకున్నాం. ఆ లీజ్ ఎక్స్పైర్ అయిపోయినాక తర్వాత సంగతి ఏంది? ఇంతవరకు ఒక్క స్టేడియం లేని చరిత్ర ఒక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. దేశం మొత్తంలో ప్రతి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు ఒక స్టేడియం ఉంటుంది. ఎందుకంటే 100 కోట్లు వస్తున్నాయి, 100 కోట్లు బీసీసీఐ వస్తుంది. బీసీసీఐ అంటే ప్రజామణి, అది ప్రజల పైసలు. అది ప్రజల పైసలు. ఈ మొన్న లెక్క కడితేనే 700 కోట్ల రూపాయలు తిన్నారు ఇక్కడ హెచ్సిఏ. 700 కోట్ల రూపాయలు. ఒక్క స్టేడియం కట్టలే, ఒక్క క్రికెటర్ని అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వ సిఐడి డిపార్ట్మెంట్కి అన్ని అప్పచెప్పినాం మనం. సాక్ష్యాలతో అప్పచెప్తేనే జగన్మోహన్ రావు మిగతా వాళ్ళందరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే మీరు కొద్దిగా యాక్షన్ స్టార్ట్ చేశారు. ఇంకా వేగవంతం చేయాలి. ఈ పందికొక్కులు అట్లే ఉన్నది. ఫస్ట్ మనుషులు కాదు, సిస్టమ్ మారాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిస్టమ్ మారాలి. తెలంగాణ మొత్తంలో క్రికెట్ యొక్క సిస్టమ్ మారాలి. క్రికెటర్స్ను ఏ విధంగా తయారు చేయాలి, క్రికెటర్స్ను ఎట్లా సెలెక్ట్ చేయాలి, క్రికెట్ అంటే ఒక్క క్రికెటర్సే కాదు, కోచెస్ని ఎట్లా తయారు చేయాలి, గ్రౌండ్స్మెన్ ఎట్లా తయారు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలి, ప్రతి జిల్లాలో స్టేడియంలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఒక రంజీ ట్రాఫీకి వెళ్ళే విధంగా ప్లేయర్ను తయారు చేయాలి, ఏ విధంగా ఒక ఐపీఎల్కి వెళ్ళేలాగా ప్లేయర్ను తయారు చేయాలి, ఏ విధంగా దేశానికి రిప్రజెంట్ చేసేటట్టు ప్లేయర్ను తయారు చేయాలి. ఇది కదా ఒక ఎంపైర్ను తయారు చేయాలి. అదే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక్క రూపాయి తీసుకోకుండా మా ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి గారు వారి యొక్క ప్రసంగంలో చెప్తారు ఎన్ని వేల మందిని మేము తయారు చేసినాం, ఎన్ని వందల మందిని ఎంపైర్స్ని తయారు చేసినాం, కోచెస్ని తయారు చేసినాం, గ్రౌండ్స్మెన్ తయారు చేసినాం. మా సొంత డబ్బులతోని ఎన్ని జిల్లాలలో క్రికెట్ స్టేడియంను పిచ్చులను తయారు చేసినాం. ఇది వారి రిపోర్ట్లో చెప్తారు. ఇది కదా కమిట్మెంట్ అంటే. కమిట్మెంట్ ఉన్న ఏకైక క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే. ఒక కమిట్మెంట్ నిబద్ధతతోని పనిచేస్తున్నది ఈ రాష్ట్రంలో టీసీఏ మాత్రమే. హెచ్సిఏ ఆటలిగా చెల్లై బ్యాన్ హెచ్సిఏ హ్యాష్ ట్యాగ్ తోనే ముందుకెళ్తాం. చాలా సంవత్సరాలు
100 సంవత్సరాల పైనగా అవకాశం ఇచ్చినాం. ఇంకా వీళ్ళ ఆట చెల్లది. హెచ్సిఏ వద్దు, టీసీఏ ముద్దు అనే స్లోగన్తోనే మనం ముందుకెళ్తాం. క్రికెట్ సోదరులారా, మనం అందరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం. హైకోర్టులో కేసులు వేసినాం. హైదరాబాదులో కేసేస్తేనే అధికారుల చేతులకు, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పోర్ట్స్ అసోసియేషన్లో మెంబర్లుగా ఉండొద్దు, ఎవరు కూడా ఉండొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి విరుద్ధంగా పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏమని? ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయండి అని. దాని మీద మేము హైకోర్టుకు పోతే ఆ యొక్క పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఇక్కడ హైకోర్టు సస్పెండ్ చేసింది, కొట్టేసింది. అది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ విజయంగా నేను చెప్తున్నాను. టీసీఏ యొక్క మొదటి పెద్ద విజయం. ఏదైతే స్పోర్ట్స్ కు విరుద్ధంగా, క్రికెట్ అసోసియేషన్ కు విరుద్ధంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అడ్డుకున్న యొక్క చరిత్ర టీసీఏది. ఎందుకోసం? క్రికెట్ భవిష్యత్తు కోసం. ఇక్కడ ఎవరికి స్వార్థం లేదు. ఈ క్రికెట్, తెలంగాణ క్రికెట్లు అభివృద్ధి కావాలంటే నిజంగా క్రికెట్ ఆడిన వాళ్ళు, క్రికెట్ లవర్స్, క్రికెట్ అభిమానులు, క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు, స్పోర్ట్స్ గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళ చేతులనే అసోసియేషన్ ఉండాలని సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దాంట్లో భాగంగానే ఆ రోజు నాడు హైకోర్టులో ఈ యొక్క పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టేయించడం జరిగింది. మిత్రులారా, చాలా చరిత్ర ఉన్నది మనకు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరి బీసీసీఐకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బీసీసీఐ వారు 2021లో ఎస్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అన్ని జిల్లాలలో మంచిగా పనిచేస్తున్నది, బాగా కష్టపడుతున్నది. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మీరు కొలాబరేట్ కాండి అని హెచ్సిఏకి డైరెక్షన్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు డైరెక్షన్ ఇచ్చింది బీసీసీఐ. ఎవరి డబ్బుల మీదనైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పందికొక్కులాగా మెక్కుతున్నదో ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు బీసీసీఐ 2021 రోజు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు హైదరాబాద్కు పరిమితం కాండి, మిగతా ఉన్నటువంటి 32 జిల్లాలలో క్రికెట్ గురించి కృషి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే. కాబట్టి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తోని మీరు కొలాబరేట్ కాండి, వాళ్ళతోని కలిసి పనిచేయండి. జాగ్రఫికల్గా 32 జిల్లాలలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు మీరు బాధ్యతలు ఇవ్వండి. ఇచ్చి 6 నెలలుగా మాకు కాంప్లియన్స్ రిపోర్ట్ ఇవని బీసీసీఐ డైరెక్షన్ ఇస్తే 2021లో ఇస్తే ఇది 2026 5 సంవత్సరాలైంది బీసీసీఐ డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 5 సంవత్సరాలు అయ్యే వరకు కూడా ఇంతవరకు కూడా మాతోని కొలాబరేట్ చేసుకోమని డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఆ యొక్క కాంప్లైంట్స్ కానీ మనకి ఎప్పుడు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి ముందడుగు వేయలేదు. ప్రజలారా, దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే ఇంత శ్రమ పడుతున్నారు మన పిల్లలు. ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్లో, మండల్ లెవెల్లో మన పిల్లలు ఎండనక వానక కష్టపడుతున్నారు. ₹1 సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛందంగా వాలంటరీగా డొనేషన్స్ చేసుకొని మన పిల్లలను కష్టపడి పైకి తీసుకొచ్చి ఇంతమంది క్రికెటర్స్ వేలాది నుంచి లక్ష పైనటువంటి పిల్లలను మనం తయారు చేస్తే ఒక్కరికి కూడా అవకాశం లేకపోయి వాళ్ళందరి ఏజ్ అయిపోతున్నది. under-16 under-18, 19 పోతున్నారు. వాళ్ళు under-23, 20 అడల్ట్స్ అన్ని ఏజెస్ కేటగిరీస్ దాటిపోతున్నాయి. మా భవిష్యత్ ఏందని ఇప్పుడు పిల్లలు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ విషయాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడ్డటువంటి కష్టాలన్నీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎంతోమంది క్రికెటర్స్ వాళ్ళ యొక్క జీవితాలుగా ఏం చేసిర్రు, 32 జిల్లాలు అక్కడికి పోయి ఆట నేర్పించే బదులు సెలక్షన్ అని ప్రతిదీ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి
ఒక తమాషా, ఒక డ్రామా పెడతారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఏం చేస్తారు, మీరందరూ ఉన్న పరంగా ఒకటే రోజు నోటీస్ ఇస్తారు, రేపటి వరకు మీరు ఫతే మైదానం, ఎల్బీ స్టేడియము, ఉప్పల్కు రాండి, సెలక్షన్స్ ఉన్నాయి అంటారు. పాపం ఆదిలాబాద్ నుంచి, భద్రాచలం నుంచి రాత్రంతా నిద్ర లేకుండా తమ సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడికి వస్తే ఏముంటుంది, ఆట ఆడిచ్చినట్టు ఆడిచ్చి సాయంత్రం అంతా బేరాలు. నువ్వు 10 లక్షలు ఇస్తావా, నీకు టీంలో పెట్టుకుంటా, 20 లక్షలు ఇస్తావా, టీంలో పెట్టుకుంటా. టీంలో పెట్టుకుంటే నీకు ఫస్ట్ బౌలింగ్ ఇస్తే ఇంకో 5 లక్షలు, నీకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఇంకో 5 లక్షలు. ఇదా మనం క్రికెట్లో నేర్పేది. నువ్వు ఆట ఎట్లా ఆడాలి, నీ నైపుణ్యం ఎట్లా పెంచాలి, నీ స్కిల్ ఎట్లా పెంచాలి. అరే బ్యాటింగ్లో ఈ లోపాలు నేరా, ఇవి సరి చేస్తాం, ఇవి కాదు వాళ్ళు నేర్పేటి. నువ్వు ఎన్ని లక్షలు ఇస్తావు, నీకు మొదటి బౌలింగ్ ఇవ్వాలా, నీకు మొదటి బ్యాటింగ్ ఇవ్వాలా. గీదా మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నేర్పే సంస్కృతి ఇది. వీటన్నిటిని చూసే మనము అడ్జుడికేషన్ కోర్టు ఏదైతే బాంబే ఉందో, బాంబేలో కేసు ఫైల్ చేసి 2021లో బీసీసీఐ డైరెక్షన్ ఇచ్చినా కూడా, హెచ్సిఏ టీసీఏ తోని కలిసి పనిచేయాలని డైరెక్షన్ ఇచ్చినా కూడా ఆ డైరెక్షన్ను పాటించడం లేదని మనము బాంబే హైకోర్టులో కేసేస్తే, బాంబే వాళ్ళు పిలిచి మందలించి మీరు టీసీఏతోని కూర్చొని మీరు చర్చలకు ఉండని ఆర్డర్ ఇస్తే 2 సార్లు చర్చలైనాయి. మొదటిసారేమో ఉప్పల్ స్టేడియంలో, మొన్న మార్చిలో జూబ్లీ హిల్స్ ఒక హోటల్లో. దానికి జస్టిస్ నవీన్ రావు గారు, ఇప్పుడు వారి సుప్రీంకోర్టుని హైకోర్టు నియమించిన పర్యవేక్షణాధికారి, మాజీ జడ్జ్, హైకోర్టు జడ్జి నవీన్ రావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నడపాలని అన్నారు. వారి మధ్యవర్తిత్వంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్, ఈ ఇద్దరి ప్రతినిధుల మధ్యలో చర్చలైనాయి. మార్చిలో అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాని రిపోర్ట్ కూడా అతిగతి లేదు. అందుకే కంటెంప్ట్ చేసినాం మేము బాంబే హైకోర్టులో. ఇప్పుడు వాళ్ళు ఈ కోర్టు సెలవులు తెరవగానే హియరింగ్స్ దాదాపు అయిపోయినాయి. నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది టీసీఏకి బాంబే హైకోర్టు న్యాయం చేస్తుంది. ఒక జడ్జిమెంట్ పాజిటివ్ గా రాబోతున్నది మిత్రులారా. మనకు బీసీసీఐ నుంచి త్వరలోనే గుర్తింపు వచ్చే విధంగా బాంబే హైకోర్టు ఆర్డర్ రాబోతున్నది. కాబట్టి దాన్ని త్వరితగతిన కోర్టు జడ్జిమెంట్ రాగానే దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత బీసీసీఐది. ప్లస్ హెచ్సిఏ ఎట్లాగో వాళ్ళకు ఉన్నది అహంకారము, అహంభావము. నాకు ఎలాంటి నమ్మకం లేదు. కానీ కట్టెబట్టుకొని కొడితే ఎవరైనా కూడా వినాల్సిందే. తప్పకుండా హెచ్సిఏ కూడా ఇనే పరిస్థితులు సృష్టిస్తారు కోర్టును, బీసీసీ అనే నమ్మకం ఉన్నది. కాబట్టి మనమందరం ఈ యొక్క ఏదైతే పాజిటివ్ సంకేతాలు మనకు రాబోతున్నాయో దాన్ని గట్టిగా క్రికెటింగ్ వరల్డ్కు, క్రికెట్ లవర్స్కు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బీసీసీఐకి మన గలం పెద్దగా వినిపించడానికే మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. దాంట్లో తెలంగాణ నుంచి మేధావులు, తెలంగాణ హితం కోరే ప్రజా వేదిక నాయకులు, ఉద్యమకారులు, మన పెద్దలు, గౌరవ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ ఆ రోజు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం పరుస్తూ, ఈ విధంగా కాదు, మనం 4 గోడల మధ్యలో ఈ కోర్టుల చుట్టూ ఈ బీసీసీఐకి రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటా, ఎండనగా వాననుకుంటా క్షేత్రస్థాయిలో పనిచేస్తే సరిపోవట్లేదు, మన ఒత్తిడి సరిపోవట్లేదు. మనం ప్రజలలోకి వెళ్దాం. మనం న్యాయం వైపు ఉన్నాం, మనం నీతిని నమ్ముకున్నాం, మనం ధైర్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి న్యాయమైన రీతిలో శాంతియుతంగా ఉద్యమం చేద్దామని నిర్ణయం చేసుకున్నాం. దీనికి టీసీఏ తరఫున పిలిపించినటువంటి ఈ ఉద్యమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, అభినందనలు తెలియజేస్తున్నాం.
దాన్ని బట్టే తెలుస్తున్నది ప్రతి ఒక్కరిలో ఆ యొక్క ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నది. ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని మీరు సుదూర ప్రాంతాలైనటువంటి ఆదిలాబాదు, భద్రాచలం, కొత్తగూడెం ఆ ఏరియాస్ నుంచి ప్రతి దగ్గర నుంచి అటు నిజామాబాద్, ఇటు మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం అన్ని ప్లేసెస్ నుంచి మీరందరూ ఇంకా చాలామంది దగ్గరికి వచ్చినారు. వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. మనకి ఇన్ని రోజులుగా మన వెంట ఉండి మన యొక్క ఉద్యమాన్ని, మన యొక్క రైట్ కాదును ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ప్రెస్, మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు పెద్ద ఎత్తున మనము చేసే యొక్క ప్రతి కార్యక్రమం, మనము చేసే ప్రతి న్యాయమైన పోరాటాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. వాళ్ళు కూడా మనకు ఒక స్టేక్ హోల్డర్ లాగా, ఒక భాగస్వామి లాగా, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వాళ్ళ ప్రెస్ మిత్రులకు కూడా ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి. అయినా కూడా ప్రెషర్స్ను తట్టుకొని మన యొక్క విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని ప్రెస్ మిత్రులు కూడా ప్రతి విషయాన్ని, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా ప్రతి విషయాన్ని పెద్దగా హైలైట్ చేస్తున్నారు. ఒక్కసారి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఘనంగా చప్పట్లతోని అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద ప్రెస్ అండ్ మీడియా. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. హెచ్సిఏ నమ్ముకున్నది ఏంటిది? డబ్బును నమ్ముకున్నది. మేము సుప్రీంకోర్టును కొంటాం, బాంబే హైకోర్టును కొంటాం, హైదరాబాద్ హైకోర్టును కొంటాం, న్యాయవాదులను కొంటాం, జర్నలిస్టులను కొంటాం, ప్రెస్ మీడియానందరినీ కొంటాం, క్రికెటర్స్ను కొంటాం, క్రికెట్ కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని కొంటాం, ఆఫీస్ బేరర్స్ అందరినీ కొంటామనే ఆ యొక్క అభూత కల్పనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అభూత కల్పన, వాళ్ళు ఏదైతే డబ్బును నమ్ముకున్నారో దాన్ని అధిగమించి దాన్ని తుత్తునుకలు చేసే విధంగా TCI ఇలా గర్జించాలి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇందిరా పార్క్ దగ్గర గర్జించాలి. ఒకటే గర్జన, జై TCA, గట్టిగా జై TCA, జై తెలంగాణ. తెలంగాణ తెచ్చుకున్నాం మనం, ఇన్నేళ్ళైంది. జై తెలంగాణ. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనం? ఒక రాజకీయ క్షేత్రంలో రాజకీయ నాయకులు వీళ్ళు పోయి వాళ్ళు వచ్చటానికి కాదు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నది అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి, అన్ని రంగాల్లో శాంతి ఉండాలి, అన్ని రంగాలలో సమపాలలో న్యాయం జరగాలి, అందరికీ అవకాశాలు సమపాలలో రావాలనే ఆకాంక్ష మేరకు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ స్పోర్ట్స్లలో న్యాయం జరగట్లేదు, ముఖ్యంగా క్రికెట్లో న్యాయం జరుగుతలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత, ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కొత్త అసోసియేషన్ పెట్టుకునే హక్కు మనకు ఉన్నది. కానీ ఎక్కడ తెలంగాణ కాదు, నిజాం స్టే అప్పటి నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే ఉన్నది. మరి ఒక రాష్ట్రానికి 2 అసోసియేషన్స్ ఇయ్యొద్దని కొత్త పాట పాడుతున్నారు. ఎట్లా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2 ఉన్నాయి కదా, గుజరాత్లో ఉన్నాయి కదా, మహారాష్ట్రలో మహారాష్ట్ర, విదర్భ, బాంబే 3 ఉన్నాయి కదా, గుజరాత్లో 3 ఉన్నాయి, వడోదర గుజరాత్ 2-3 ఉన్నాయి కదా, అక్కడ చండీగఢ్ పంజాబ్ ఆడ 2-3 ఉన్నాయి కదా. మరి మన తెలంగాణ అనేవారికి ఎందుకు ఒక్కటే అని మీరు పాట పాడుతున్నారు? ఎందుకంటే మేము డబ్బులు లేని వాళ్ళం, వాళ్ళు డబ్బులు ఉన్నారు. వాడు 100 కోట్ల రూపాయలు చూపించి ఎవరి అబ్బ సొమ్మది వాడి సొంత జేబులకెళ్ళా BCCI నుంచి వచ్చిన పైసలలో కొంత షేరు జ్యుడిషియరీకి, కొంత షేరు లాలూచి పెట్టడానికి ఖర్చు పెట్టుకుంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అడ్డుకుంటున్నది. మిత్రులారా, ఇక ఎంతో కాలం, ఎక్కువ కాలం అడ్డుకోలేరు. TCAని అడ్డుకోలేరు. TCA ఉప్పెనలాగా, ప్రవాహంలాగా వస్తున్నది. ఉప్పెనను అడ్డుకోగలుగుతారా? తుఫాను అడ్డుకోగలుగుతారా? అదే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రూపంలో క్రికెట్కు మంచి భవిష్యత్తు వచ్చేటానికి ఒక ఉప్పెన వస్తున్నది. నీ తాటాకు చెప్పులకు కుందేళ్ళు కూడా భయపడవు. ఇప్పుడు HCAకు వార్నింగ్ ఇస్తున్నాం. ఈ ఇందిరా చౌక్ నుంచి, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచే ఖబర్దార్ HCA బిడ్డలారా, ఖబర్దార్ HCA బిడ్డలారా, మీకు నూకలు జల్లినాయి.
ఎలాంటి అడ్డంకులు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు మీరు సృష్టించొద్దు. ఎందుకంటే 32 జిల్లాలలో క్రికెట్ ఆడిస్తున్నది ఓన్లీ టీసీఏ. కాబట్టి మీ భక్తులందరూ చెప్తారు ఇప్పుడు హెచ్సిఏ భాగవతం, టీసీఏ ఎందుకు రావాలి, టీసీఏ చేసినటువంటి పనులు ఏంటి. టీసీఏ మాటల కోసం కాదు, క్షేత్రస్థాయిలో ఏమేమి కార్యక్రమాలు చేసిందో ఉదాహరణలతో సహా గురువారెడ్డి గారు చెప్తారు. ఎంతమంది క్రికెటర్లను మనం తయారు చేసినాం, ఎన్ని మ్యాచ్లు నిర్వహించినాం, మనం తెలంగాణ మొత్తంలో ఎన్ని మ్యాచ్లు. ఇప్పుడు హెచ్సిఏ ఏంది, ఇవన్నీ మాకు ఏం చేసినా కూడా టీసీఏ అడ్డుకుంటున్నదని వాళ్ళ యొక్క బడ్జెట్ను అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేసింది హైకోర్టు. ఉట్టిగానే చేస్తుందా? ఎంత అవినీతి చేస్తే ఫ్రీజ్ చేస్తారు అకౌంట్ను, ఎంత అవినీతి చేస్తే హెచ్సిఏ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఎన్ని సాక్ష్యాలు ఉంటే వాళ్ళు జైలుకు పోతారు. ఆషామాషిగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉట్టిగానే అరెస్ట్ చేస్తుంది అందరినీ. అంటే ఎంత అవినీతి మీరు చేయవచ్చు, ఎంత అక్రమాలు చేసినారు, ఎంత ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. అందుకనే ఈరోజు డైరెక్ట్గా ఎదుర్కోలేమని ఈ యొక్క తెలంగాణ జిల్లాలలో ఇండైరెక్ట్గా ఎట్లా క్షేత్రంలోకి చొచ్చుదామని ఈరోజు ఒక టీజీ20 మ్యాచ్ పెడుతున్నారు. తెలంగాణ 20 క్రికెట్ లీగ్ అట. ఐపీఎల్ అన్నారు మొదలు. ఐపీఎల్ అంటే మేము అడ్డుకున్నాం. అరే ఐపీఎల్ ఎట్లా పెడతావా, నీకు చాలా పెద్ద ప్రొసీజర్. ఈవెన్ తెలంగాణ టీజీ20 లీగ్ అన్నా కూడా నీకు బీసీసీఐ నుంచి గవర్నింగ్ కౌన్సిల్, ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత నువ్వు అక్కడికి అఫీషియల్గా అప్లై చేసి అక్కడి నుంచి నువ్వు శాంక్షన్ తెచ్చుకోవాలి. ఇది చాతగాక ఇండైరెక్ట్గా ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క స్పాన్సర్షిప్కు అమ్మేస్తారు మమ్మల్ని. వరంగల్ను ఒకరికి అమ్మేసిండ్రు, ఖమ్మంను ఒకరికి అమ్మేసిండ్రు, కరీంనగర్ ఒకరిని, మహబూబ్ నగర్ ఒకరికి, నల్గొండ, ఇట్లా 9వ 10వ క్లబ్బులు పెట్టి వాళ్ళందరినీ వ్యాపారస్తులకు అమ్మేసి క్రికెట్ మొత్తం వ్యాపారమే అయిపోయింది. అమ్మేసి ఇక్కడ ఉన్నటువంటి నిజమైన క్రికెటర్స్ను పక్కకు పెట్టి వాళ్ళు ఎవరైతే అమ్మిండ్రో వాళ్లకు వందిమాగదులను ఎక్కడో బయట నుంచి క్రికెటర్లను తీసుకొచ్చి ఇక్కడ క్రికెట్ అభివృద్ధి చేస్తారట. ఇది అక్రమము, ఇది అన్యాయం అని కూడా ఈరోజు మేము కొట్లాడుతున్నాం. దాని విషయాలన్నీ గురువారెడ్డి గారు చెప్తారు. అంటే వాళ్ళు చేసే ప్రతి పని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసే ప్రతి పని కూడా అక్రమాల పుట్టే, అవినీతి పుట్టే. ఒక్కటి కూడా లీగాలిటీ లేదు, ఒక్కదానికి కూడా చట్టబద్ధత లేదు, ఒక్కటి కూడా బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో రాయబడ్డట్టు ఒక్కటి కూడా పనిచేయట్లేదు. కాబట్టి మిత్రులారా, మేము ఎంత రగిలిపోతే ఈ రోడ్డు మీదకి రావాలి. మేమందరము ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి క్రికెట్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడి మాకు అవకాశాలు రాలేదు. భవిష్యత్తు తరాలకు, యువతకు అవకాశాలు రావాలి. యువకులు అందరూ క్రికెట్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు నిజమైనటువంటి అవకాశాలు రావాలని మా అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చాం. మాకు రాజకీయాలతో పని లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ మా వేదిక మీదకి, ఫోరం మీదకి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఎందుకు? మన రాబోయే భవిష్యత్ తరాల యొక్క క్రికెట్ చరిత్ర బాగుండాలి, వాళ్ళ యొక్క ఆట మెరుగుపడాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఈ యొక్క తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనే ప్లాట్ఫామ్కి వచ్చి ఈరోజు భవిష్యత్తులో తెలంగాణ యావత్ బాగుండాలి. నేను లాస్ట్గా చివరిగా ఒకటే విషయం చెప్తా. ఇంతసేపు నేనేం చెప్పినా హైదరాబాద్ మినహా మిగతా 32 రాష్ట్రాల గురించి, జిల్లాల గురించి చెప్పిన. ఇప్పుడు చెప్తున్న హైదరాబాద్ సంగతి కూడా. ఇంత హైదరాబాదును రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏమన్నా న్యాయంగా హైదరాబాద్లో ఉన్న నైపుణ్యత కలిగినటువంటి క్రికెటర్స్ ఎవరైతే కష్టపడి ఊర్లకి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ వాళ్ళు క్రికెట్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా సెలక్షన్లు ఇస్తారనుకుంటున్నారా? లేదు. హైదరాబాదులో పుట్టి పెరిగి హైదరాబాదులో
క్రికెట్ నేర్చుకున్న నైపుణ్యం కలిగిన వాళ్ళకు కూడా అవకాశాలు రావట్లేదు. కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడున్న హైదరాబాదులో ఉన్న క్రికెట్ వాళ్ళకు కూడా అవినీతి అక్రమాలు చేస్తున్నది. కాబట్టి హైదరాబాదులో ఉన్న మిత్రులందరూ కూడా మేము టీసీఏ కిందనే పని చేస్తామని హైదరాబాద్లో ఉన్న క్రికెటర్స్ అందరూ మాకు విన్నవించుకుంటున్నారంటే హెచ్సిఏ యొక్క పనితనం మీరు ఆలోచించండిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ కొంత సోదాహరణగా కొన్ని విషయాలు తెలియజేసిన మీరందరూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి 3 గంటల వరకు మన యొక్క దీక్షా శిబిరం ఉంటుంది. ప్రతి ఒక్క విఐపి క్రీడాకారులు జోనల్ ఇన్ఛార్జెస్ వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళు స్వతహాగా పడ్డ కష్టాలను మనకు వివరిస్తారు. ఒక్కొక్కరు వాళ్ళు చెప్పిన కష్టాలు వింటే కళ్ళల్లో నీళ్లు కూడా ఎండిపోతాయి. అంత కష్టపడ్డారు ఒక్కొక్క క్రీడాకారులు, వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకుంటారు. కాబట్టి దయచేసి మనమందరం క్రమశిక్షణగా ఈ శిబిరం అయిపోయే వరకు ఎవ్వరం కూడా కదలొద్దని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై టీసీఏ, లాంగ్ లివ్, లాంగ్ లివ్.